హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఫిలిప్పీన్స్లో స్నిగ్ధ అనే అమ్మాయి చనిపోయిందట. అసలు ఏం జరిగిందట? అవునండి, స్నిగ్ధ అనే అమ్మాయి MBBS సెకండ్ ఇయర్ చదువుతున్న పాప ఎందుకు అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం చూసారంట. ఆ రోజు తన బర్త్డే అవ్వడం మూలాన వాళ్ళ ఫ్రెండ్స్ రాత్రి విష్ చేద్దాము అని తన డోర్ నాక్ చేసినప్పుడు, ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ అమ్మాయి అచేతనంగా పడి ఉండడం చూసాము. విష్ చేయడానికి వెళ్ళినప్పుడు తను లేవలేదు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడము అనేది జరిగింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ, వాళ్ళ ఫాదర్ డెప్యూటీ ఇంజనీర్ అంట ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో. ఆయన బాడీని ఇక్కడికి తీసుకురావడానికి ఇక్కడ బ్యూరోక్రాట్స్ తోని ఇక్కడ మినిస్టర్స్ తోని మాట్లాడుతున్నారు అని చెప్పారు. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ సూసైడల్ థాట్స్ అనేవి పిల్లలకి ఏదో ఒక స్టేజ్ లో వస్తూనే ఉంటాయి. ప్రతి స్టూడెంట్ అంటే చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు. ఎస్, డెఫినెట్ గా. కానీ ఎవ్రీ స్టూడెంట్ లైఫ్ లో, ఎవ్రీ మనిషి లైఫ్ లో ఒక ఫేజ్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. వాళ్ళకి సూసైడల్ థాట్స్ అనేవి వస్తాయి డెఫినెట్. ఈ మనం ఆత్మహత్య చేసుకోవాలి అనే థాట్స్ మీరు కావాలంటే ఏ మనిషినైనా అడిగి చూడండి. మీరు లైఫ్ టైంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఫేజ్ ఒకటి పాస్ అయ్యారా అని కొంచెం ఏజ్ ఓల్డ్ మనుషుల్ని అడగండి, దిల్ టెల్ యూ. అవునండి, ఒకనొక స్టేజ్లో చాలా డిప్రెస్డ్గా ఉండేవాళ్ళము అని. దట్స్ ఏ ఫేజ్. అయితే ఈ చాలా మంది పిల్లలు ఎవరైతే హాస్టల్స్లో జాయిన్ అవుతారో, హాస్టల్స్లో కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంటర్ పిల్లల్ని తీసుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని రోజుల్లో సడన్ గా డల్ అయిపోతూ ఉంటారు. అప్పటి వరకు హ్యాపీగా ఉన్న పిల్లలు సడన్ గా డల్ అయిపోతూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు. స్లైటెస్ట్ థింగ్, ఒకవేళ నాన్న కొంచెం చిరాకు పడ్డా, అమ్మ ఏదైనా గట్టి మాట్లాడినా కానీ ఇంకా కంటిన్యూస్గా ఏడ్చేస్తూ ఉంటారు. ఏమైంది తల్లి, నేను నిన్నేమనలేదు కదా అన్నా కానీ వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే సమాధానం చెప్పరు. డల్గా ఉంటారు, కామ్గా ఒక మూల కూర్చొని ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో ఈ మూడ్ స్వింగ్స్, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఈ ఏజ్లో వెరీ కామన్. చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. చదువుకోవాలి, పాస్ అవ్వాలి, నాన్న పేరు నిలబెట్టాలి, నాన్న ఇంత ఫీజు కడుతున్నాడు, ఐ షుడ్ మేక్ హిమ్ హ్యాపీ, ఇట్లా బోల్డ్ అనే విషయాలు ఉంటాయండి. అట్లాంటప్పుడు పిల్లలతో మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి. వాళ్ళని బయటికి ఒక వాక్కి తీసుకెళ్ళడము, ఇంట్లో కాకుండా బయటికి తీసుకెళ్ళినప్పుడు అలా నడుస్తూ, ఎందుకు నాన్న, ఎందుకు ఇలా డల్గా ఉంటున్నావు, నాతో షేర్ చేసుకో అని. లేదు అంటే నీకే తెలియకుండా రీజన్ లేకుండా ఏడుపు వచ్చేస్తుందా చెప్పు, అట్లా ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళని ఒక 2-3 రోజులు హ్యాపీ ఎన్విరాన్మెంట్లో ఉంచడము, వాళ్ళకి ఇష్టమైన పనులు చేయమని చెప్పడము. చదువే అన్నీ కాదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి, చదువుతోనే కెరీర్ ఏర్పడుతుంది అనేది ఏం కాదు. దెర్ ఈజ్ అ సేయింగ్, నా సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, చదువుకున్న వాళ్ళందరూ టీచర్లుగా పనిచేస్తున్నారు, చదువులేని వాళ్ళందరూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారు. అట్లని చదువుకోవద్దు అని చెప్పడం లేదు, బట్ అంత ప్రెషరైజ్ చేయొద్దు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు చాలా డెలికేట్గా ఉంటున్నారు పిల్లలు. వాళ్ళు ఏ పాయింట్లో ట్రిగర్ అయ్యి, ఏ పాయింట్లో అఫెండ్ అయిపోయి చనిపోతున్నారో కూడా తెలియట్లేదు మనకి. ప్రతి చిన్న విషయానికి సెన్సిటివ్ అయిపోతున్నారు. వాళ్ళని గట్టిగా అరవాలన్నా కానీ భయం వేస్తూ ఉంటుంది, వీడు దేనికి హర్ట్ అవుతారో, ఈ పాప దేనికి హర్ట్ అవుతుందో. సో ఎవ్రీ టైమ్ అండ్ అగైన్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళైతేనేమో పిల్లల దగ్గరికి వెళ్ళి కలిసి రావాలండి డెఫినెట్గా. ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా. ఇప్పుడు ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, తక్కువ మార్కులు వచ్చిన ఒక సెక్షన్కి మార్చడము, మెరిట్ మార్క్స్ వచ్చిన ఒక సెక్షన్స్కి, అట్లా షఫ్లింగ్ ఇదంతా ఉంటుంది. ఈ షఫ్లింగ్ అనేది పిల్లలు, లిబరల్గా పెరిగిన పిల్లలు అసలు దాన్ని జీర్ణించుకోలేరు. భయమేస్తూ ఉంటుంది, నన్ను సెక్షన్ చేంజ్ చేసేస్తారేమో, ఈసారి మంచి మార్కులు రావాలి, చదువుకోవాలి అనే ప్రెషర్ కన్నా ఈ సెక్షన్ మారుస్తారేమో, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేను దూరం అయిపోతానేమో, ఇట్లాంటి ప్రెషర్స్ ఉంటాయి. కొంతమంది స్ట్రాంగ్ పిల్లలు ఉంటారండి, అసలు వాడికి ఫ్రెండ్స్తో అటాచ్మెంటే ఉండదు, నేను నా టార్గెట్, నా గోల్ అనేటట్టు ఉంటారు వారు. కానీ అందరు అట్లా ఉండాలని లేదు. సో డిఫరెంట్ జానర్ ఆఫ్ పిల్లలు ఉంటారు. వాళ్ళని బట్టి పేరెంట్స్ నా పిల్లోడు ఎక్కడి వరకు చదువుతారు అనే అనాలిసిస్ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. వీడు టాపరా, లేకపోతే మీడియంగా చదువుతాడా, లేకపోతే వీడు పాస్ అయితే చాలు అనే అనాలిసిస్ ఉంటుంది ఎవ్రీ పేరెంట్ కి. అంతేగాని వీడు పాస్ అయితే చాలు అనేవాడిని, నువ్వు టాపర్ అవ్వాలి అని వాడిని ఎంత రుద్దినా కానీ ఇట్ టేక్స్ టైం. ముందు వాళ్ళ స్టాండర్డ్ ని తెలుసుకొని దానికి తగ్గట్టు అవ్వదు అనట్లేదు నేను కూడా. అసలు ఫెయిల్ అయిన కూడా టాపర్ అవుతాడు, ఎంకరేజ్ చేయాలి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజే నువ్వు టాపర్ అయిపోవాలి అనుకోవడం తప్పు.
అది మెల్లిమెల్లిగా ఒక స్టేజ్ బై స్టేజ్ రావాలి. ఓకే. ఒకే రోజు మిరకిల్స్ అవ్వాలి అనుకోవడం మాత్రం డెఫినెట్ గా తప్పే. ఈ చిన్నపిల్లలు చాలా వరకు చూస్తున్నాం మేడం, ఇలాంటి సమస్యలు చాలా వరకు చూస్తున్నాం. మీరు గమనిస్తే అసలు ఇంటర్ పిల్లల్ని గమనించండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏడుస్తూనే ఉంటారు. అది వర్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.